హాయ్ అండి. మేమైతే ఇప్పుడు సింహాచలం అయితే బయలుదేరమాట. మేమైతే తుని నుంచి అయితే వెళ్తున్నమాట బయలుదేరి. మాకైతే ఇక్కడ నుంచి అయితే బస్సు దొరికి 3 అవర్స్ 2.5 అవర్స్ పడుతుందంటే నాకు తెలియదు. కాకపోతే మా ఆయనగారు అన్నారన్నమాట. మామూలుగా మేమైతే 12 అయితే అయిపోయిందండి. మేము 9:30కి ఆ టైంకి అయితే వెళ్ళినట్టున్నాం మేము. మాకు అది బస్సు వెంటనే దొరికితే కనుక మనకి తొందరగా వెళ్తాం, కానీ ఒకసారి బస్సులు ఉండమైన టైంకి మనం వెళ్ళినప్పటికే బస్సు వెళ్ళిపోయింది అనుకో, తర్వాత ఏదో లేట్ అయిపోద్ది అన్నమాట. 1 అవర్ అలా లేట్ అయిపోతుంటుంది ఒకసారి అయితే. మాకు ఏంటి ఆ రోజు వెళ్ళగానే బస్సు అయితే దొరికింది, ఇంక ఎక్కేసామాట. మేము ఎప్పుడు నాన్ స్టాప్ బస్సులు ఎక్కుతాం, ఎందుకంటే మనకి మధ్య మధ్యలో ఆగే ఇంకోండి ప్రయాణం తొందరగా సాగదు. ఇంకా టికెట్ మ్యాక్సిమం దీనికి 20-30 అయితే తేడా ఉంటుంది. పైగా సీట్లు కూడా బాగుంటాయి కదని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా ఇలాగే నాన్ స్టాప్ బస్సులు అయితే ఎక్కేసి వెళ్తుంటాం అన్నమాట. ఇది సెకండ్ టైం అండి మేము సింహాచలం. మా పెళ్ళి అయ్యాక, మా పెళ్ళి కాకముందు ఒకసారి ఎప్పుడో వెళ్ళానమాట. అసలు నాకు గుర్తులేదు, అప్పుడు వెళ్ళాం కానీ నాకు ఐడియా పెద్ద లేదన్నమాట. గుడికి వెళ్ళాం కానీ నాకు ఇప్పుడు మొన్నే వెళ్ళాం కానీ మళ్ళీ నాకు వెళ్ళదు ఎందుకు ఎలా అనిపించింది, ఎందుకంటే మా ముందుసారి వెళ్ళినప్పుడు సరిగా చూడలేదు నేను టెంపుల్. మా అత్తయ్య గారు అప్పుడైతే మా అత్తయ్య గారు అందరూ వెళ్ళాం కానీ నాకు ఎందుకు ఆ రోజు సరిగా తిరిగినట్టు అనిపించలేదు. టెంపుల్లో ముఖ్యమైనవి కూడా నేను చూడలేదండి ఆ రోజైతే. మాకు తెలియక లైన్లో చాలా లైన్ అయితే పెట్టేసింది. అప్పుడైతే నాకు గాజులు పగిలిపోయి బ్లడ్ కూడా వచ్చేసిందండి. అంతలా జనాలు ఉన్నారు ఆ రోజు. సండే అండి మేము వెళ్ళింది అప్పుడైతేనే. సండే వల్ల అయితే జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల ఏముంది, మేము టికెట్ తీసుకుని మాకు తెలియదు ఆ రోజు అయితే. మేము ఫస్ట్ వెళ్ళడం అప్పుడైతేనండి. ఇంకా టికెట్ తీసుకుని తెలియక ఏం చేసామంటే ఇంకా లైన్లో నుంచుంటే లైన్లో తోసుకుంటున్నారు అన్నమాట. సండే వల్ల బాగా రెస్క్ ఉంది. తోసుకుని ఉంది, గాజులు అయితే పగిలిపోయి నాకైతే గుచ్చుకుని బ్లడ్ కూడా వచ్చేసింది. ఇంకా ఈసారి అయితే ఇంకా అప్పుడైతే బయట నుంచే మనకు దర్శనం వెళ్ళి లోపల వరకు వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. సర్లే అని చెప్పి ఈసారి అయితే ఇంకా అలా దర్శనం చేసుకున్నాక ఇప్పుడైతే మా ఆయనగారు అంటే మాకు చెప్పారన్నమాట. తర్వాత అయితే తనకి ట్రైనింగ్కి వెళ్ళారండి. ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నది అదే అక్కడ తను ట్రైనింగ్ తీసుకుంటుంటే వాళ్ళు తెలిసిన కొలికి ఇద్దరు కలిసి ఈ టెంపుల్కి అయితే వెళ్ళారండి. టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ దగ్గర అప్పుడు మమ్మల్ని రమ్మన్నారు కానీ మాకైతే ఇంకా ఇలా అప్పుడు కూడా శనివారం సండే వచ్చింది. సండే అసలు ఖాళీ ఉండదండి, మీకు చాలా టైం అయిపోద్దని చెప్పేసి అన్నారు. మళ్ళీ మా ఆయనగారు అయితే ట్రైనింగ్లో డ్యూటీకి వెళ్ళాలి కదా, ఇంకా అందుకే వద్దనేసారు అనమాట. మేము ఉండిపోయాము. తెలిసితే మార్నింగ్ 6కి వెళ్తే అతను తెలిసిన అతని ద్వారా వెళ్ళడం వల్ల ఏమైందంటే అతను తెలిసి అంటే ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళాడు కాబట్టి మామూలుగా 200 టికెట్ ద్వారా వెళ్ళడం వల్ల మనకైతే గర్భగుడి లోపలికి తీసుకెళ్ళి అక్కడైతే మనకి ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట అండి. మా ఆయనగారికి అప్పుడు ముందుసారి వెళ్ళి మాకు తెలియదు. తెలియకపోతే దానివల్ల ఏమైంది, ఇంకా మేము మామూలుగానే లైన్లో నుంచి వెళ్ళి వచ్చేసామాట. మామూలుగా మన తిరుపతిలో ఎలా దూరం నుంచి చూపిస్తారు అలా చూసి దండం పెట్టుకు వచ్చేసాము. కానీ ఈసారి అయితే ఇంకా మా ఆయనగారు అలా చూసారు కదా, ఇలా చెప్పారు మాట. దర్శనంకి వచ్చిన బాగుంది, ఇంకా దర్శనం కూడా అవ్వబోదుకి 8 ఆ టైం అయిపోయిందంటే తొందరగా అయిపోయింది. మా ఆయనగారు 6కి వెళ్ళారంట. 8 ఆ టైంకి అయితే దర్శనం అయిపోయిందంట ఆ రోజు అయితే. సర్లే ఇంకెందుకని చెప్పేసి ఆ రోజు నైటే మా ఆయనగారు ఇంటికి వచ్చేస్తారు మా ట్రైనింగ్ నుంచి. ఇంకా అందుకే సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇంటికి వచ్చాకైతే మళ్ళీ మమ్మల్ని ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్లారండి. ముందు తెలిసింది కాబట్టి ఇంకా 200 రూపీస్కి టికెట్ అయితే వెళ్ళామాట. ఈసారి చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి. ఇక్కడైతే ఇంకా మేము ఎన్ఐడి జంక్షన్ దగ్గర దిగాక నడుచుకుంటూ వచ్చామండి. నడుచుకుంటూ వస్తే అక్కడైతే ఆటో వాడు ఒకడు 150 అడిగారు అన్నమాట. ఇంతకు ముందు మేము వెళ్ళాం కానీ మాకు అంత తీసుకోలేదు, 30 రూపీస్ 40 రూపీస్ తీసుకున్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఎదరికి వెళ్తే వస్తారు కదండి. ఇంకో ఈ ఆటో అతను అయితే వచ్చాడు కానీ ఇతను తాగేసి ఉన్నాడండి, మాకు తెలియలేదు అనమాట. ఎక్కిన తర్వాత తెలిసింది అతను 30 రూపీస్ అని చెప్పాడు. మా ఇద్దరికి ఒకళ్ళు 30 రూపీస్ అన్నాడు. సరే అని చెప్పేసి మేము మా పిల్ల టికెట్ ఉండదు కాబట్టి నాకు మా ఆయనగారు 60 రూపీస్ అని చెప్పి ఎక్కామాట. ఇది నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆపేసేవాడు, ఎవరిని పడితే ఆవిడ రోడ్డు మీద అడిగేసేవాడు, కానీ వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదండి. అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం అడిగేసేవాడు. డ్రింక్ బాగా తాగకుండా వల్ల అయితే నాకు నిజంగా భయం వేసింది మాట. ఏంట్రా బాబు ఇలాగ ఉంది, ఇతను చూస్తే తాగేస్తున్నాడు, పిల్లలతో ఉన్న వీరు ఇలా తీసుకెళ్తారు ఏంటనిపించింది. కానీ ఇంకా అలాగే ఓపిక ఏం చెప్పి ఎక్కిన తర్వాత దిగలేం కదా, ఇంకా అలా కూర్చొని ఉంటే ఎవరు ఎక్కలేదండి. ఇతను ఆటో అయితే అండి చివరి వరకుని. తీరా అక్కడికి వెళ్ళాకైతే మమ్మల్ని 200 అడుగుతుందన్నమాట. అతను తప్పు చేసుకుని మమ్మల్ని ఏమో డిమాండ్ చేస్తున్నా 200 ఇమ్మంటున్నాడు. అప్పటికే 100 ఇచ్చాము. ఇదేంటి నువ్వు 60 రూపీసే కదా అన్నామంటే మరి మాకు తెలియదు అనుకుంటున్నాడు. అనుకోనంటే లేదు నేను నా 200 కావాలి ఇలాగ అంటున్నాడు. 200 ఏంటి నువ్వు చెప్పిందే మాకు ఈ రేటే కదా అని చెప్పేసి ఇంకా మేము అడిగాము. అడిగితే 100 రూపీస్ ఇచ్చాం కదా, అందులో మాకు అయితే 40 రూపీస్ ఇవ్వాలి, ఇంకెవ్వలా సరే వదిలేసే అని చెప్పేసి ఇంకా మా ఆయనగారు అయితే ఇంకా అక్కడ దిగాక బస్సు అయితే ఎక్కామండి. కొండపైకి ఎండకు చూడు అంత వాతావరణం చాలా బాగుంటుందండి. మా మ్యాక్సిమం మా తిరుపతి కొండ ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది కదా, కొంచెం చిన్న కొండ అండి అంతే. ఇదైతే మాత్రం ఇదైతే మనకి ఇదైతే ఒక 15 గంట 20 నిమిషాలు పడుతుంది బస్సు అయితే. కొండ ఎక్కడికైతే ఇక్కడ 10 రూపాయలు టికెట్ అండి ఇదైతేని. అదే తిరుపతి కొండ అయితే మనకు 30 గంట సేపు పడుతుంది అన్నమాట. అది పెద్ద కొండ కాబట్టి నాకు నిజంగా ఇది కూడా తిరుపతి కొండలాగా అనిపించింది అన్నమాట. అక్కడ ఇంకా మేము అక్కడ వెళ్ళగానే అయితే ఫస్ట్ అయితే అక్కడ కూర్చున్నాం. మా ఆయన గారు టికెట్ తీయడానికి అయితే వెళ్ళారండి. టికెట్ తీయడానికి వెళ్ళి అదే ముందుసారి వెళ్ళేప్పుడు లైన్లో నుంచున్నాక ఈసారి ఖాళీగా ఉందండి, ఇంకా అంత రష్ అయితే లేదు. కాకపోతే మా ఆయన గారు ఏం చేశారంటే ఇంకా ఖాళీగా ఉన్నాం అయితే ఇంకా దర్శనం చేసుకుందాం, మళ్ళీ ఎప్పుడన్నా వస్తామో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి అని చెప్పేసి ఇంకా ఎంత దూరం వచ్చాం కాబట్టి మేము కూడా ఆ దర్శనం చేసుకుందామని చెప్పేసి మామూలుగా గర్భగుడిలోకి వెళ్దామని చెప్పేసి అనుకొని
మేము ఫిక్స్ అయిపోయామాట. ఫిక్స్ అయ్యి ఇంకా వెళ్ళామాట. మా ఆయన టికెట్ తీసి తెచ్చారు. ఇంకా లోపలికి మనం డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా డైరెక్ట్ ఖాళీగా ఉంది, ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోయామాట. ఇంకా అక్కడ నుంచి మనకైతే ఫోన్ అయితే మామూలుగా తీసుకెళ్ళిస్తారండి లోపలికి అయితే మనని. కాకపోతే మనం గర్భగుడిలోకి వెళ్తున్నాం కాబట్టి ఫోన్ అయితే తీసుకెళ్ళనివ్వరమాట, యూజ్ చేయను అనమాట. మామూలుగా దర్శనానికి వెళ్తే టికెట్ లేని దర్శనానికి వెళ్తే ఫోన్ అయితే పట్టుకెళ్ళచ్చు అనమాట. ముందుసారి అయితే మేము వీడియోలు తీసుకున్నాం. ఈసారి అయితే మరి గర్భగుడిలోకి వెళ్తున్నాం కాబట్టి ఫోన్ పట్టుకెళ్ళకూడదు అన్నారు. అందుకే ఫోన్ అయితే మేము ఇంకా లాకర్లు ఇచ్చేసి మేమైతే వెళ్ళామాట అండి. ఇంకా వెళ్ళి అక్కడైతే దేవుడిని దర్శించుకున్నాం. దేవుడి చుట్టూరు ప్రదక్షిణ చేసాం, చాలా బాగా అనిపించిందండి. ఆ లోపల కూడా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి, ఇంతకుముందే దర్శించుకోలేదు. ఈసారి అవి కూడా దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి హదివితల్లి ఇంకా అటు ఇటు తిరిగింది. ఇంక ముందుసారి వచ్చినప్పుడు భోజనం అయితే చాలా ప్రాబ్లం అయిపోయిందండి. ఒక 1 అవర్ అన్నా వెయిట్ చేసిన తర్వాత దొరికింది, అది కూడా కొంచెం పప్పు సార్ అనేది దొరికిందండి. లాస్ట్కి అయితే అయిపోయింది. సర్లే అదని దొరికిందని తినేసి వచ్చేసామాట. ఈసారి అయితే దర్శనం అవ్వదుకి అయితే టికెట్ అన్ని తీసుకున్నారు, ఖాళీగా ఉంది కాబట్టి 1:30 2 అయితే అయింది. ఆ టైంకి అయితే ఇంకా మేము భోజనం లైన్ అండి, ఇదంతా ఖాళీగా ఉంది లైన్ అంతానండి. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మా పాపని మా ఆయనగారు ఎత్తుకున్నారు. ఇక్కడ నుంచి వీడియో తీస్తే ఇంకా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామాట. ఫుడ్ దగ్గర కూడా జనాలు ఉన్నారు, మరి అంత కాదండి. కాకపోతే మా హద్విదలకి అయితే పాపం ఫుడ్ అయితే అలాగే ఇవ్వకూడదు అన్నారన్నమాట. అంటే బాక్స్లో తీసుకెళ్ళి అక్కడ తిందండి. తనైతే ఇంకా ఏడుస్తుంటుంది కదా, గట్టిగా బలవంతంగా పెట్టాలి అక్కడ తీసుకెళ్ళినప్పుడు. ఇంకా వాళ్ళైతే వద్దన్నారు. కానీ ఇంకా మా ఒక అతను మామూలుగా లైన్లో కూర్చోమన్నారు, ఆకులో పెట్టి అందులో అప్పుడు తీసుకొచ్చి పట్టుకెళ్ళమన్నారన్నమాట. అలా తెచ్చి హద్విదలకి అయితే ఉదికిని కూర్చోబెట్టి చెట్టు దగ్గర అయితే కూర్చొని తినిపించానండి. ఇలా ఈ చెట్టు దగ్గర కూర్చొని ఉన్నమాట. బయటకు వచ్చేసన్నమాట. మరీ బయటకు కాదండి, ఆ భోజనం పెడతారు కదా ఆ హాల్ పక్కనే కూర్చోనికైతే మాకు ఇలాగ అందరికీ ఎవరైనా కూర్చోవచ్చు. అయితే అక్కడ కూర్చున్నమాట. కూర్చుని అక్కడైతే అద్వితలకి అయితే ఫుడ్ పెట్టేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయామాట. మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, టెంపుల్ దగ్గర నుంచి వచ్చాం కదా, అక్కడికే వెళ్ళాలండి నడుచుకుంటా అనమాట. ఇదంతాని అలా కుక్కల్ని ఉన్నాయి కదా పావురాలు గట్ట ఉన్నాయి, అన్నీ చూసుకుంటూ ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నడుస్తుందన్నమాట. నిజం చెప్పాలంటే ఈ దర్శనం అన్నీ బాగానే, ముందుసారి చాలా ఇబ్బంది పడిపోయామండి. మా అత్తయ్య గారిని తీసుకొచ్చినప్పుడు ఫుడ్ లేట్ అయిపోయింది, దర్శనం కూడా ఇలాగా చాలామంది రెస్కున్నారు, సరిగా చూడలేదు, తోసేసుకున్నట్టు కండి. ఈసారి అలా కాదు, ప్రశాంతంగా వెళ్ళేవండి. ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకున్నామండి. ఇక్కడ చాలా పావురాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రసాదం కూడా అమ్ముతున్నారు. మాకైతే బాగా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా పులిహోర ముఖ్యంగా తీసుకుంటాం. పులిహోర తీసుకున్నాం, లడ్డు అయితే తీసుకోలేదండి. ఎందుకంటే లడ్డు మనకి అదే తినలేము, అది స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద ఎక్కువ అక్కడే కూర్చొని తినలా తీసుకుంటాం. మనం ఏమన్నా పులిహోర గట్టి తీసుకున్నమాట అండి. లైన్ కూడా ముందుసారి చాలా లైన్ ఉందండి, చాలా జనాలు ఉన్నారు. అసలు మనకి ప్రసాదం కూడా దొరకదు, అంత లైన్ ఉన్నారు. సర్లే ఆ సారీ తీసుకుని ఈసారి అయితే పులిహోర అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా బయలుదేరిపోయి మాట అండి ఇంక ఇక్కడ నుంచి అయితే. కాకపోతే ఈసారి అయితే చాలా లక్ అని, మేము ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకి గర్భగుడిలోనే స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి అయితే నన్ను మా ఆయన గారిని అయితే పంతులు గారు అయితే పట్టుకోమన్నారు. దాన్ని స్తంభాన్ని గట్టి కౌలించుకోమన్నారు. మా అబ్బాయిని మా పాపను కూడా కౌలించుకోమన్నారు. అలా కౌగులించుకొని మా అందరికీ అక్కడైతే కట్టారండి, క్లాత్లు అయితే కట్టారన్నమాట. మీకు అన్నీ మంచిగా జరుగుతాయని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి అలా చేయించుకోవడం ముందుసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలా చేయించుకుంటే మంచిదంట. అది ఆ స్తంభం కోసం చాలామంది చెప్తారు కదా, కింద నుంచి కూడా మనకి క్లాత్ ఏదో వచ్చేస్తుంటారు, మనకి సౌండ్లు గట్టి వినిపిస్తాయి అంటారు కదండి. అది ఆ స్తంభం నుంచి ఆ స్తంభం దగ్గర మాట. అక్కడ నుంచి అయితే ఇంకా 20 రూపాయలు ఎంత ఇస్తే మనకి అలా కట్టాడనమాట. టికెట్ ఇద్దరికి 2 టికెట్లు తీసుకున్నాం. తర్వాత అయితే అక్కడ నుంచి వచ్చేసి మేమైతే బస్సు అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా ప్రశాంత్ తీసుకొని బస్సు అయితే ఎక్కేసాము. ఎక్కేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇది కూడా 25 రూపాయలు. ఇంకా ఇంతకు ముందు అయితే మిస్టేక్ చేసాం, ఏం చేయాలి అక్కడికి వెళ్ళిపోయాం. తీరా మేము వైజాగ్ వెళ్ళిపోయి సార్ అలా కాకుండా ఎన్ఐ జంక్షన్ దగ్గర కాకుండా ఎదర ఉంది కదా పైకి వెళ్తే అక్కడైతే మన బస్సులు వస్తాయి, మన సైడ్ తుని బస్సులు అక్కడికి వెళ్ళి మేమైతే నుంచున్నామండి. ఇంకా రావట్లేదు చెప్పి చాలా ఎదరికి నడుచుకుంటూ వచ్చామండి. ఎదరికి వచ్చాక ఈ బస్సు అయితే మనకి ప్రైవేట్ బస్సు అండి, ఇదైతేనే వాల్వర్ట్ అయిపోయి అయితే ఎక్కామన్నమాట. పక్కన అయితే పడుకుంటుంటే మా అబ్బాయి అయితే పక్క వేసాడు, పాపం పొద్దున్న తిరుగుతూ ఉన్నాడు కదా. పక్కనైతే నేను ఇంకా పక్కన సీట్లు మాట, అక్కడ నేను మా ఆయన గారు అయితే కూర్చున్నమాట. ఆడ సీట్లు అయితే రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా మేము ఎలాగ తునిలోనే ఒక 2 hours తర్వాత దిగిపోతాం కదా అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే బాగానే అన్ని ప్రయాణం అంతా బాగా జరిగింది. మా బైక్ కూడా మేము అక్కడ మా స్కూటీ కూడా మేము బస్ స్టాండ్లో వదిలేసుకున్నాము. 8 కూడా అవ్వలేదు, 7:30 టైం అయింది. ఇంకైతే అక్కడ దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళి మా ఆయన స్కూటీ తెచ్చారండి. అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఒక ఫ్రెండ్స్ నేను పెట్టి వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి అయితే మాకు అన్నీ బాగా జరిగినాయి దర్శనాలు. ఓకే బాయ్.